ప్రైజుల దేవుని నామం బట్టి మీ అందరికీ శుభములు కలుగును గాక. ఈ సమయంలో మీకు కొన్ని సత్యాలు మీకు ఇవ్వాలని ప్రభుపక్షముగా మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుడి పిల్లలారా, దేవుడి విశ్వాసులారా, దేవుడు మనకి ఎన్నో మేలు చేసుకుంటూ వస్తుంటాడు. వచ్చినప్పుడు మనం దేవుని ఇష్టముగా ప్రేమించాడు. ఆయన చేసింది ఉపకారము మరవకండి. మనం మర్చిపోతాం. దేవుడు చేశాడు కదా అని ప్రార్థనలు మర్చిపోతాం. ఉపకారం చేశాడు, ఆయన మరవకండి. నీకు మేలే కావాలి, మేలు చేశాడు. ఈ రోజుల్లో దైవజనుల ద్వారాగా మేలు పొందుకుంటున్నారు, మేలు చేస్తున్నారు, సాక్ష్యాన్ని మర్చిపోతున్నారు. వాక్యము ఎంత ప్రాముఖ్యమో సాక్ష్యము కూడా దానికంటే ప్రాముఖ్యం. అది మరవకండి. కీర్తన భక్తుడు అంటున్నాడు, దావీదు భక్తుడు అంత మహారాజుగా చేసిన యేసుక్రీస్తు అంత హెచ్చుగా చేసినప్పుడు దేనికి ఆయన మరవలేదు. ప్రార్థన మర్చిపోయాడా? మరవలేదే. యెహోవాను స్తుతించాలి. యెహోవాని అంతరంగముగా ఆయన వేడుకోవాలి. ఇందులోనూ మనం ఆయన చేసింది ఉపకారం దేనికి మర్చిపోకండి. నీకు ఫస్ట్ టైంలోనూ ఉపకారం లేదు. ప్రార్థన సపోర్ట్ కావాలి, సహాయం. నీ అభిషేకించారు. ఒక సంఘాన్ని తీసుకెళ్ళి ఒక భూషణ కిరీటమ్మకు దర్శింపజేసి అభిషేకించడు. మనుషుల ద్వారా ప్రోక్షమించుకుంటాం, ఉపకారం చేస్తాం. దేవుని సన్నిధిలోనూ ఆయన మన చేసింది ఉపకారం మేలుని మర్చిపోకూడదు. ఈయన హెచ్చుగా చేస్తారు. దావీదు భక్తుడు రాజుగా చేస్తే ఒక పాపములోనే ఆయన వంగిపోయాడు. ఒక స్త్రీ వల్లే వంగిపోయాడు. మోహం చూపు వల్లే వంగిపోయాడు. మరి ఇక్కడ ఉంది దావీదు భక్తుడు. దేవుడు అంటున్నాడు, నేను చేసింది ఉపకారము మరొకము. ఉపకారం చేశాడు. ఎలా ఉపకారం చేశాడు? చాలా మంది ఉపకారం చేసి యేసుక్రీస్తు ఉన్నాడని అనేక సంఘాలు కూడా మనం ఉపకారం చేయొచ్చు. ఉపకారముతో సహవాసముతో పోరాడతాం ప్రార్థనలో. ఉపకారం చేశాడు, ఈ మనిషి అవసరం తీరిపోయింది అని బోధకైపోయింది. అవసరం తీరిపోవాల. ఈ భూలోకంలో మనం ఏమి ఇత్తుతున్నామో, ఏమి కొయ్యబడుతున్నామో దానికి ప్రతి ఫలమును పరలోక రెట్టింపుంది అని గ్రహించాలి. ఇక్కడ ఓ చిన్న దావీదు భక్తుడు అంటున్నాడు, 103 కీర్తనలను మొదటి వచ్చలోకి వెళ్తే మాటలు చూడండి. నా ప్రాణమా యెహోవా సున్నితించుము, నా అంతరంగము నున్న సమస్తమా. అక్కడ ఎక్కడండి? నా ప్రాణమ యెహోవాని, నీ ప్రాణమంత వరకు యెహోవాను స్తుతించు. ఇక్కడ ఏముందని? ఆయన అంతరంగంలో ఉన్న సమస్తమా, ఆయన పరలోకున్న అంతరంగ సమస్తమా ఆయన ఆశీస్సులు చూస్తున్నాడు. ఆయన పరిశుద్ధ నామమునకు స్తుతిస్తున్నావా? నా ప్రాణము యెహోవాను స్తుతించండి. ఆయన చేసిన ఉపకారమును దేనికి మరొకము. మర్చిపోతారు. ఒక సన్నిధికి వెళ్ళి ఆ సన్నిధిని తోసివేయాలని, వెళ్ళగొట్టాలని చూసే ప్రయత్నంలోనూ సంఘములో ఉన్న మరి అనేక కూడా బోధ విమర్శలు వస్తున్నాయి. కానీ ఇక్కడ ఏముందండి? ఆయన పరిశుద్ధ సంఘం ఉంది. నా బట్టి స్తుతిస్తున్నావా? ఆయన చేసిన ఉపకారములో నీకు చేశాను కదా మరొకము. నా కుమారుడా, నా కుమార్తె, దేనికి మర్చిపోతున్నావు? దేనికి మర్చిపోతున్నావు? దేనికి దూరం పెడుతున్నావు? నువ్వు
దేనికి చింతిస్తున్నావు? నిన్ను హెచ్చుక చేశా, హెచ్చుక నిన్ను చింపా, నిన్ను అభిషేకును మించి ఒక రాజ్య కిరీటంగా భూషణ కిరీటంగా నీకు దర్శించి ఉపకారం చేసినప్పుడు నువ్వు ఏ రకంగా మనం ఆదరించామో ప్రేమించామో అని ఉండాలి. కానీ ఆ టైములను దావీదు భక్తుడు ఉపకారం చేశాడు. ఒక్క పాపం వల్లే, ఒక్క స్త్రీ పాపం వల్లే నలిగిపోయాడు. ఈ రోజుల్లోనూ దేవుడు ఉపకారం చేసింది మర్చిపోయి ఒక పాపరోత జీవితాన్ని మళ్ళీ మొదలెట్టేసి ఆయన పాపములు ఉండిపోతున్నారు. ఈ రోజుల్లో దేవుని ఉపకారం చేసి మర్చిపోకండి. మరొకమా, దేవుడు చేసింది ఆయన మరొకము. ఇక ఉంది, ఆయన నీ దోషములన్నీ క్షమించిన వాడు. నీ దోషములను క్షమించేశాడు కదా, నీ పాప క్షమించేశాడు కదా, నీ దోషములన్నిటికి క్షమించిన వాడు, నీ సంక్రమణన్నిటికి కుదిరించిన వాడు, సమాధానం నీ ప్రాణకు విమోచించుతున్నాడు. ఇదిగో సమాధానంలో నుండి నీ ప్రాణంకు విమోచించుడు. మనం లేవలెత్తాలంటే యేసుక్రీస్తులకు 3వ దినం లేవలెత్తాలంటే ఈ మోక్షకర్తగా దేవుడు ఉన్నాడని గ్రహించు. సోదరుడా, సహోదరి, ఆయన చేసింది మేలును మరవకండి. మాట ఇచ్చే ఆయన ఏమన్నాడండి యేసుప్రభు, నేను సమాధి నుండి 3వ దినములు లేచుతా తెల్లారుజామన్నాడు. అదే మాట ఇచ్చి నిలబడలేశాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన అనుగ్రహించాడు. ఆయన దోషములు క్షమించేశాడు. నీ పాత దోషములను క్షమించేశాడు. నీ పాత పాపములు క్షమించేసి నేను ఉపకారం చేశాను దేనికి మరొకము. ఈ భూలోకము స్వతంత్రించుకున్న ఏది ఇష్టలుగా నడిపించాలో ఆ మనుషుల్ని ఇష్టలుగా ఉండు. ఎలాగండి? ఆ మనుషుల కంట ఇష్టములుగా నడిపించాలంట. ఆ మనుషులు ఇష్టములుగా మనమే ప్రోక్షించాలి, మనమే నడిపించాలి అంటే దేవుడు చేసిన ఉపకారమును ఆయన మరి కీడు రప్పించినట్లుంటుంది. మేలు చేశాడు, నీకు ఘనపరిచాడు, సిద్ధపరిచాడు, మనుషుల ద్వారా ఏర్పాటు చేసుకున్నాడు, నేను హెచ్చరిక చేశాడు. కానీ ఆయన అంటున్నాడు, పక్షరాజు యెహోవాను వలె నీ యవనస్తులు కొత్త దరుగులు సృష్టించినట్లు మేలుతో నీ హృదయమునకు తృప్తిపరుచుకో. మేలుతో మనిషికి మేలు వచ్చింది. మనిషికి ఆశ్రయించబడ్డావు. మనిషికి భూషణ కిరీటం దర్శించావు. కానీ చేసిన మేలను నీ హృదయం సంతోషం పరిచినట్లు తృప్తిపరుచుకో. కీడికి దూరం పెట్టు. నీ హృదయమును సంతోషిస్తే దేవుడికి దగ్గర ఉన్నట్లుంటావు. నీ హృదయమునకు మరవకని ఆయన నీతి రాజ్యమును మొదట నెతికితే దేవుడి సన్నిధిలోను ప్రతి సంతోషం మాట ఆయన మరి మార్గంలో ఉంటుంది. ఇక్కడ ఏముందండి? ఆయన మోసే మార్గములకు తెలియజేయలేదా? మోషే ఏ మార్గం చెప్పాడు? మోషే ఈ ప్రజలందరూ రక్షించాలని మరి ఎర్ర సముద్రని ఆయన 2 పాయలు చేయలేదా? కర్రై పోమైనట్లు. ఈ రోజుల్లోనూ సహోదరుడా, మన విమర్శను చేసే విధానం కాదు. దేవుని క్రియలో నడుస్తున్నావా? దేవుడి అంగీకరించలను నీ మరవకని ప్రతి మనిషిని మర్చిపోతున్నావు. మరవకు. నీ పాత వాళ్ళు ఉంటారు, కొత్త వాళ్ళు తయారవుతారు. కానీ పాత అన్ని మర్చిపోయి కొత్తదనం ప్రోక్షమించుకుంటే మరి దేవుడు నేను హెచ్చరిక చేశాడు, మనుషుల ద్వారా ఏర్పాటు చేసింది, అది మర్చిపోతే వెళ్ళగా. ఇక్కడ ఏముందని? మరొకకు మేలుతో హృదయము తృప్తిపరుచినట్లు. దేని ఉపకారము? దేవుడికి ఇచ్చిన విడుదలక మరొకకు నీకు విడుదలిచ్చాడు. చూడండి, ద్వితీయోపకాండలోకి వెళ్ళిపోతే అక్కడ 6 మరి 12లోకి వెళ్తే అక్కడ చిన్న మాట చూడండి. ద్వితీయోపకాండము 6:12 వెళ్తే ఒక చిన్న మాట చూడండి. దాక్షులకు గృహమైన ఐగుప్తు దేశం నుండి నిన్ను రప్పించి యెహోవాను మరవకుండా నువ్వు జాగ్రత్తగా పడుము. ఇక్కడ ద్రాక్ష తోటలకు ఒలివ తోటలో నీకు ఇచ్చిన నీవు తృప్తి పొందావు. దాసు గృహంలో ఐగుప్తు దేశములను నీకు ఇచ్చాను కదా,
నీవు రప్పించి నేను యెహోవా మరి దావీదు భక్తుడు ఎంతగా జాగ్రత్త పడ్డాడు, జాగ్రత్తగా ఉండి ఒక్క పాపములో మునిగిపోయాడు. మరి ఇక్కడ ఉందంటే ద్వితీయోపకాండంలో ఉన్న మాట ఉందంటే, ఇక్కడ జాగ్రత్త పడము, నీ దేవుడైన యెహోవాని భయపడు, ఆయన సేవించిన పేరట ప్రయాణము చేయించవలను. దేవుడికి భయపడు, నా మాట భయం లేదు నీకు. ఇక్కడ ఏముందంటే, ఆయన పేరట ప్రయాణం చేస్తున్నాను. మీరు ఇతరులకు దేవతలకు అనక మీ చుట్టూ ఉన్న జనముల దేవతలకు సేవింపకూడదు. ఇదిగో మీ చుట్టూ ఉన్న దేవతలు ఉన్నారు, అంజులు ఉన్నారు, సహవాసం ఉన్నారు. వాళ్ళు చెప్పుడు మాటలనేసరికి నువ్వు ఉపకారం చేశాను ఆ మరిచిపోతే ఎలాక? పాత మరి ఉపకారం చేసి మరి మనుష్యులు ఏర్పాటు చేసుకున్నాం, వాళ్ళ మట్టే కదా నేను ఉపకారం మేలు చేస్తానక మర్చిపోతే ఎలాగన్నాడు. నువ్వు జాగ్రత్త పడు అంటున్నాడు. దేవుడు యెహోవాను సేవించినట్లుగా ఆయన ఉండాలంట. ఏమండి, సేవించకూడదు. నీ మధ్యని దేవుడే యెహోవానుకో, రోషమగల దేవుడు కనుక నీ దేవుడిని యెహోవానుకో కోపాకానికి. ఒకవేళ నీ మీదకి రగులు కొన్ని దేశములు ఉండకుండా నిన్ను నశింపు చేస్తాట. ఏమంటాడు? జాగ్రత్తగా వార్నింగ్ ఇస్తున్నాడు. రోషమ దేవుడు కనుక నీ దేవుడైన కోపానికి ఒకవేళ నీ మీదకి రగులుతున్న దేశముల నుండి నిన్ను రక్షించే కాదు, ఆయన నశింపు చేస్తా అన్నాడు. మరి అక్కడ ఉన్న మత్సాపు దేవుడిని యెహోవానికి శోధిస్తున్నా అక్కడ శోధింపు పడ్డారు. అక్కడ దేవుడైన ఆజ్ఞ ప్రకారం శోధింపు పడ్డారు. మనము కూడా దేవుడి మాట వినాలి. ప్రియమిత్రులారా, దేవుడు చేసే ఉపకారం మరవకండి, నడవండి, ఆయన మేలు చేయండి, నడవండి, ఆయన క్రియలు నడవండి. దేవుడు నీకు విడుదలిచ్చాడు, మర్చిపోతున్నావా? దేవుడు నీకు మరి స్నేహాన్ని బట్టి అభిషేకమంది నీకు కిరీటం ఇచ్చారు, మర్చిపోతున్నావా? మర్చిపోకు. దేవుడు చేసిన మేలులని పాత అని కొత్త కాదు. పాత నిబంధనలు వేరే ఉన్నాయి, కొత్త నిబంధన పరిశుద్ధ దేవుడు ఉన్నాడని మర్చిపోకు. పరిశుద్ధ దేవుడికి విడుదల చేశాడు. పాత తర్వాత జీవితానికి వెళ్తే అక్కడ పాపములు మూలిపోతాం. నూతన విత్తగా నూతన పరిశుద్ధంగా ఉండాలంటే యేసుక్రీస్తు నూతన విత్తకు వచ్చాడు, ఆయన పరిశుద్ధ బాగు చేయాలని. ఈ విషయం నేను అందరూ తెలుసుకోవాలని ప్రభు పేరట మీరందరికీ పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించిన కాక ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, నీ స్తోత్రాలు ప్రభా. సహాయం తెచ్చండి, ఆదరించండి, ప్రేమించండి నాయన. ఈ వాక్యం ప్రభాని మాకు ఇచ్చిన ప్రభా, దేవుని చేసిన ఉపకారం మరవలేదు ప్రభా. అయా నువ్వు ఇచ్చిన ఉపకారం పెట్టి ప్రభా నీకు వందనాలు, శుద్ధులు చెల్లించున్నాం నాయన. ఏ బిడ్డలో ప్రభా, ఏ దేశంలో, ఏ ప్రాంతంలో ఎక్కడున్నారో వాళ్ళందరూ ప్రభా మరొక లెక్కన ప్రభా నాయన నీకు ఆజ్ఞ ప్రకారం, నీ చిత్తం ప్రకారముగా నడిపించి సహాయం తెచ్చండి, ప్రేమించు. నీ స్వరం వినపడాలి ప్రభా. ప్రతి ఒక్కరి ప్రభా నేను ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నాం, కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం, సమాధాన కొరకు ప్రార్థిస్తాం నాయన. ఐక్యత లేని ప్రభున ఆయా ఎలా నడవాలో ప్రభావాల కొరకు ప్రార్థిస్తున్నాం, వ్యాధుల కోసం ప్రార్థిస్తున్నాం నాయన, హాస్పిటల్ రోగుల కోసం ప్రార్థిస్తున్నాం. సమాధానకత మరొకని ప్రభా, ఉపకారం చేయని ప్రభా, ఉపకారం చేసేవాడు, నడిపించేవాడు, ఆదరించు, ప్రేమించు. నీ స్వరం వినపడినట్లుగా ప్రతి ఒక్కరికి నాయన మహిమ, ఘనత, ప్రభావములు వాళ్ళందరికీ విచ్చగా ఇచ్చామని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మ పెట్టి మెలుకున్నా తండ్రి ఆమేన్. ప్రైజులండి, అందరికి వందనాలు.